హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. వల్లభనేని వంశీ ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే వల్లభనేని వంశీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే టీడీపీలో అంత కీలకంగా వల్లభనేని వంశీ గారు ఆయన పాత్ర ఉంది. సో పరిటాల రవీంద్ర గారి శిష్యుడు అని చెప్పి టీడీపీలో రాయడం జరిగింది. టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ అనేది ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఎంపీ టికెట్లో కొన్ని స్వల్ప ఓట్లతో లగడపాటి రాజగోపాల్ గారి మీద ఆయన ఓడిపోవడం జరిగింది. మళ్ళీ వెంటనే టీడీపీ 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది గన్నవరంలో. గన్నవరం అనేది ఆయన గెలవడం జరిగింది. గన్నవరం కంచుకోట అని చెప్పుకోవచ్చు వల్లభనేని వంశీ గారికి. సో అదే కంచుకోటలో జగన్ గారి వేవ్ ఏదైతే 2019 ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు అంత వేవ్ ఉన్నా కానీ వల్లభనేని వంశీ గారు టీడీపీ తరపున గన్నవరంలో గెలవడం జరిగింది. సో అంత ఓట్ బ్యాంక్ ఉన్న వల్లభనేని వంశీ గారు ఎందుకు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి మారారనేది అది పెద్ద క్వశ్చన్ మార్క్. లోకేష్ గారు ఏదైతే నా మీద క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన బీభత్సంగా ఆయన అందరి ముందు బహాటంగా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ నాయకులు కానీ వాళ్ళందరూ కానీ జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే అంత నమ్మకంగా ఉన్న వల్లభనేని వంశీ ఎందుకు బయటకు వచ్చాడు అనేది అందరు షాక్లో ఉన్నారన్నమాట. సో వేరేస్ ఆయన ఎప్పుడైతే 2019 నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత ఈవెన్ 1 ఇయర్ కూడా సరిగ్గా ఉండని పరిస్థితి మనం చూసాం. సో ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ మీద ఒక దురుసుగా మాట్లాడడం, ఒక టార్గెటెడ్గా మాట్లాడడం, ఈవెన్ లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడారు వల్లభనేని వంశీ గారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా హెల్త్ ఇష్యూస్ ఉంది, దాన్ని కూడా పోర్ట్రేట్ చేస్తూ చెయ్యి బాగాలేదు, అది బాగాలేదు అని దాన్ని కూడా పోర్ట్రేట్ చేస్తూ ఒక ప్రతిపక్ష నాయకుడికి మినిమం వాల్యూ లేకుండా పోయారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా వల్లభనేని వంశీ గారు చంద్రబాబు గారు నేను మాట్లాడకూడదా అని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడు అని చెప్పుకోవడం జరిగింది. సో ఏదైతే మనం చూసాం 2019 తర్వాత వల్లభనేని వంశీ గారు తీరు ఎలా ఉందో, వల్లభనేని వంశీ గారు టీడీపీ మీద ఎంత టార్గెటెడ్గా మాట్లాడారో అని మనం చూసాం. సో అదే 2019 తర్వాత వల్లభనేని వంశీ గారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. సో ఏమని దాడి చేశారో అది మీరందరూ చూసారు. ఒక 100 మంది వాళ్ళ అనుచరులతో టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేయడం జరిగింది. సిస్టమ్స్ కానీ, అక్కడ ఉన్న ల్యాప్టాప్స్ కానీ, అక్కడ ఉన్న చైర్లు కానీ మొత్తం ఎలా పడితే అలా ధ్వంసం చేయడం జరిగింది. ఈవెన్ అదే వల్లభనేని వంశీ గారి సమక్షంలోనే వల్లభనేని వంశీ గారు బయట కారులో మొత్తం ఏదైతే సినిమా చూస్తున్నారే తప్ప దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ వల్లభనేని వంశీ గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను ఏమన్నా అంటున్నానే కానీ టీడీపీ పార్టీని మాత్రం నేను ఒక్క మాట అనేది అనలేదని ఆయన అనడం జరిగింది. వేరేస్ మనం కట్ చేసి చూస్తే అదే టీడీపీ ఆఫీస్ పైన ఆయన దాడి చేయడం జరిగింది, మనం అందరం చూసాం. సో వేరేస్ 2024 ఎలక్షన్స్ అప్పుడు ఆయన పోటీ చేయను అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. గన్నవరంలో అయితే నేను అసలు పోటీ చేయను, నన్ను అసలు రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేయొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆయన రాజకీయాల్లో ఇప్పుడు ఇదే నా లాస్ట్ పోటీ చేయడం గన్నవరంలో అని ఆయన చెప్పడం జరిగింది. సో వేరేస్ మనం చూసుకున్నట్లయితే అప్పుడు పార్టీ మారారు, మొత్తం ఎక్కడికక్కడ పార్టీని వైఎస్ఆర్సీపీ క్యాడర్ని బిల్డ్ చేయడం జరిగింది. ఆ బిల్డ్ చేయడం సమక్షంలో అదే సమయంలో యార్లగడ్డ వెంకటేశ్వరరావు గారు టీడీపీ రావడం జరిగింది. టీడీపీలో ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయన బాగా ఓన్ చేసుకోవడం జరిగింది. సో వేరేస్ ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే ఏదైతే 2019 ఎలక్షన్ తర్వాత ఏదైతే ఆయన దురుసుగా మాట్లాడారో, ఏదైతే టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేశారో అవి మొత్తం టీడీపీ వాళ్ళు అప్పుడే వాళ్ళు కేసు బుక్ చేయడం జరిగింది. ఈవెన్ ఒక 4 డేస్ నుంచి ఒక 3 బృందాలు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి చూస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేయడం ఆయన కీలక పాత్ర పోషించారు. అందులో A71 ఉన్నారు. వల్లభనేని వంశీ గారికి ముందే ఒక 70 మంది ఉన్నారు. 70 మందిలో ఒక 16 నుంచి 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల అదుపులో ఉన్నారు. వేరే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయాలని చాలా టార్గెట్గా వ్యవహరిస్తున్నారు పోలీసులు. సో వల్లభనేని వంశీ గారు ఇక్కడున్నారు అంటారు. వేరేస్ ఒక ఆగస్టు 1న గోవాలో ఉండడం జరిగింది. గోవాలో ఉన్నాడు, ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్కడ గోవాలో ఉండడం జరిగింది. వల్లభనేని వంశీ గారికి కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, ఆంధ్ర పోలీసులు ఆయన అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి. అప్పుడు వల్లభనేని వంశీ గారు బాగా అలర్ట్ అయిపోయారు. సో ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి ఇక్కడున్నారని పోలీసుల్ని మిస్లీడ్ చేశారు. పోలీసులు అందరినీ మిస్లీడ్ చేశారు. ఇక్కడున్నారు అని చెప్పి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ వల్లభనేని వంశీ గారు లేని పరిస్థితి మనం చూసాం. సో ఏదైతే నిన్న మహా టీవీలో కానీ, TV5లో కానీ, ABNలో కానీ వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారని చెప్పారు. కాకపోతే అది అరెస్ట్ అవ్వలేదు.
ఎందుకంటే అక్కడ వల్లభనేని వంశీ గారు లేరు. వేరేస్ ఇప్పుడు మనం చూసుకుంటే వల్లభనేని వంశీ గారు మొత్తం అలర్ట్ అయిపోయిన తర్వాత ఆయన డల్లాస్‌లో వెళ్ళి అమెరికాలో ఆయన స్థిరపడడం జరిగింది. సో, ఓవరాల్‌గా మన సినారియో చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ గారు ఎందుకింత భయపడుతున్నారు అనేది మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన టీడీపీ ఆఫీస్‌ని ధ్వంసం చేయడంలో A71గా మాత్రమే ఉన్నారు. ఈవెన్ ఆయన అరెస్ట్ చేసినా గాని కోర్ట్ బెయిల్ వెంటనే ఇచ్చేసిద్దనమాట. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 1 అవర్ 2 అవర్స్‌లో ప్రారంభంలో కోర్ట్ అనేది ఆయనకి బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, వల్లభనేని వంశీ గారు ఎందుకు అంత భయపడుతున్నారు అనేది మనకైతే క్వెషన్ మార్క్ అనమాట. ఈవెన్ టీడీపీ వాళ్ళ టార్గెట్ ఏంటి వల్లభనేని వంశీ గారు. వన్స్ వల్లభనేని వంశీ గారినైతే అరెస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ 2, 3 మంత్స్ దాకా ఆయన్ని కస్టడీలో ఉంచుకోవచ్చు, జైల్లో పెట్టొచ్చు అని ఒక టార్గెట్‌తో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వల్లభనేని వంశీ గారికి ఆ 2, 3 మంత్స్ కూడా ఆయనకు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమన్నా చేయొచ్చని ఆయనకు భయాందోళన అవ్వచ్చు. ఈవెన్ వల్లభనేని వంశీ గారికి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు టీడీపీ తరపు నుంచి. ఎందుకంటే గతంలో ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి, టీడీపీలో ఆయన అత్యంత సన్నిహితులు ఉంటారు కాబట్టి. సో, ఇప్పుడు మా క్వెషన్ ఏంటంటే అందరికి ఒక బిగ్ క్వెషన్. ఆంధ్ర పోలీసులు డల్లాస్‌కెళ్ళి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తారా? చెయ్యరా? అసలు ఆ వల్లభనేని వంశీ గారి సిట్యుయేషన్ ఎప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిద్దనే మనం కొంచెంసేపు వేసి చూద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.